సో, హాయ్ అండి అందరికీ. సో, నా పేరు అనిల్. నేను షార్ట్ ఫిల్మ్స్ అవి తీస్తూ ఉంటాను. సో, ఈరోజు మెయిన్ లైవ్ చేయడానికి కారణం ఏందంటే, ఫస్ట్ టైం నేను లైవ్ చేయటం. యూట్యూబ్‌లో నుంచి లైవ్ చేద్దామని నేను అనుకోని ఈరోజు చేద్దామని చేస్తున్నా. సో, ఈరోజు లైవ్ చేయడానికి కారణం మెయిన్ కాన్సెప్ట్ ఏందంటే, నా యూట్యూబ్ ఛానల్ యొక్క మెయిన్ కంటెంట్ ఏంటి? ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చేసుకోవద్దు? ఏమన్నా నాకు ఫస్ట్ టైం అన్నమాట లైవ్ చేయటం. ఏం ఎడిటింగ్ ఉండదు కాబట్టి నేను డైరెక్ట్‌గా వాయిస్ మాట్లాడుతున్నా. ఆహ్, ఓకే. ఇప్పుడు నా ఛానల్ యొక్క మెయిన్ కంటెంట్ ఏంటి? నా ఛానల్‌లో మెయిన్‌గా నేను ఫస్టు ఆహ్, స్పూఫ్ అంటే సినిమాస్‌లో ఫైట్ సీన్స్ గానీ అన్నీ గూడా నేను స్పూఫ్ టైపు తీసి పెట్టేవాడిని. దానికి బానే రెస్పాన్స్ వచ్చేది. కానీ మెయిన్ నా కాన్సెప్టు ఆహ్, తక్కువ బడ్జెట్‌లో షార్ట్ ఫిల్మ్స్ ఎలా తీయాలి? షార్ట్ ఫిల్మ్స్ తీసి చూయించాలి అనే దానికోసమే నేను ఎక్కువగా ఇష్టపడేవాడిని. అయితే ఈ సినిమాస్‌లో స్పూఫ్స్ టైప్ తీసి కంటెంట్ పెడితే దానికి యూట్యూబ్ నుంచి కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి పడతా ఉంటాయి కాబట్టి నేను చేయట్లేదు. దాన్ని ఆపేశాను. మెయిన్ నా యూట్యూబ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్? సో నేను చెప్పేదేందంటే, నా యూట్యూబ్ ఛానల్‌లో మెయిన్‌గా కంటెంట్ ఏమొస్తదంటే, సో ఫస్ట్ టైం లైవ్ చేస్తున్నా. కొంచెం డిస్టర్బెన్స్ ఏమనుకోకండి. ఓకే. నా యూట్యూబ్ ఛానల్ యొక్క మెయిన్ కంటెంట్ ఏంటి? మిక్స్డ్ కంటెంట్ పెట్టి సబ్స్క్రైబర్‌లను తెచ్చుకొని నా యూట్యూబ్ ఛానల్‌ని నేను ఆహ్, అంత చేసుకోదలుచుకోలేదు. నా యూట్యూబ్ కంటెంట్ మెయిన్‌గా షార్ట్ ఫిల్మ్స్ గానీ, నా షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సీరీస్ గానీ, షార్ట్ ఫిల్మ్స్‌లో హర్రర్ టైప్ గానీ, మెయిన్‌గా ఫిల్మ్ మేకింగ్ గురించి. ఇప్పుడు చాలామంది గూడా ఫిల్మ్ మేకింగ్ గురించి ఎక్కువ బడ్జెట్ ఉన్న ఐడియాస్ ఇస్తా ఉంటారు. అంటే పెద్ద పెద్ద కెమెరాస్ కొనుక్కొని, పెద్ద పెద్ద లైటింగ్ సెటప్స్ పెట్టుకొని, ఓవరాల్‌గా ఎక్కువ బడ్జెట్ ఉండి, ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ పర్సన్‌కి తను ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి, స్టోరీ అనుకుంటాడు. అనుకున్న దాన్ని తీయటానికి తన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు తనకి అనుకూలించవు. నాకేదో ఎక్కువ మనీ ఉన్నాయి, నేను తీస్తాను అనట్లేదు. నా పరిస్థితి కూడా అదే. అంటే నేను కూడా మిడిల్ క్లాస్ పర్సనే. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక థాట్స్ అనేవి ఎలా ఉంటాయని నాకు కొంచెం ఐడియా ఉంటది కాబట్టి నేను దాని గురించి చెప్పగలుగుతున్నా. నా ఐడియాస్ జస్ట్ షేర్ చేసుకుందామని నేను చెప్తున్నా. నాకేదో అంతా తెలుసు, నేను అంతా చేశా, అన్ని పెద్ద పెద్ద సినిమాలు తీశా అని నేనేం అనట్లేదు. నాకు తెలిసిన అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అనేవి తీశా. తీసినప్పుడు దాంట్లో ఉన్న లోతుపాతులు అనేవి కొంచెం ఒక ఎడిటింగ్ విషయంలో కానీ, ఒక యాక్టర్స్‌ని గ్యాదర్ చేయడంలో కానీ, అన్నిట్లో కూడా కొంతమంది మోసం చేయటం కానీ, కొంతమంది హ్యాండ్ ఇయటం కానీ ఇలా జరుగుతూ ఉన్నాయన్నమాట. అందులో నేను కొంత తెలుసుకొని నేను ఇంకా మెయిన్ ఒక విషయం గురించి మాట్లాడితే, హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. ఎవరికి తెలీదు ఆ విషయం. హైదరాబాద్ ఎందుకు వెళ్ళానంటే, ఇలానే అసిస్టెంట్ డైరెక్టర్ చేద్దామని ఆలోచనతో వెళ్ళాను. కానీ అక్కడ అంతా కూడా జెన్యూన్ ట్రూ లేదు. అంటే నిజమైన కళ, ఆ కళ కోసం పనిచేసే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు అనేది అయితే నాకు వాళ్ళ దగ్గర కనపడలేదు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ కళ పేరు చెప్పుకొని, ఒక సినిమా తీయాలి, షార్ట్ ఫిల్మ్స్ తీయాలి అని ఆ కళ పేరు చెప్పుకొని చాలామంది బతుకుతున్నారు తప్పితే, నిజంగా ఆ కళ కోసం మనసు పెట్టి పనిచేసే వాళ్ళు అక్కడ నాకు కనపడలేదు.
వాడుకోవడం తప్పితే డబ్బులు అడగటం. సో టైం వేస్ట్, మ్యాక్సిమం టైం వేస్ట్ అని నాకు అనిపించింది. సో ఒక మనిషికి అన్నిటికంటే విలువైంది తన సమయం. సో సమయం పోతే మళ్ళీ రాదు. సో ఒక మనిషి సక్సెస్ కోసం ట్రై చేయాలి తప్పితే ఆ సక్సెస్ కోసం ట్రై చేసే దాంట్లో బతకాలి. కానీ ఆ బతికే దాంట్లో కూడా మనం తెలివిగా ఆలోచించి చేసుకోవడంలో ఒక నిజమైన తెలివిగల పర్సన్ చేసే పని అది. సో నేను చెప్పేది ఏంటంటే, నా యూట్యూబ్ ఛానల్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, అనిల్ ఫిల్మ్ గ్యారేజ్. ఒక యాక్టర్స్కి కానీ, ఒక డైరెక్టర్స్కి కానీ, ఒక రైటర్స్కి కానీ, ఓవరాల్ 24 క్రాఫ్ట్స్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆ 24 క్రాఫ్ట్స్ చేయాలనుకున్న వాళ్ళు, చేయాలని ఉన్న వాళ్ళు, మిడిల్ క్లాస్ పర్సన్స్, మనీ లేని వాళ్ళు, తక్కువ బడ్జెట్లో ఎలా చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే ఆ విషయం గురించి నేను మెయిన్గా నా యూట్యూబ్ ఛానల్లో చెప్తాను. అలానే నా యొక్క ఓన్ స్టోరీస్ కానీ, నా యొక్క ఓన్ స్కిల్ కానీ అంతా కూడా ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఇన్ఫర్మేషన్ అవి కూడా నా ఛానల్లో పెడతాను. సో మెయిన్గా ఈ నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఎలాగో తెచ్చుకోవాలని నేను చేయట్లేదు. సో నా కంటెంట్ నచ్చి, సో నా కంటెంట్ అవసరమైన వాళ్ళు, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ సంబంధించి స్టోరీస్ అని పెడతా. సో దాన్ని ఎంటర్టైన్మెంట్ కోసం చూడాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్, ఈ ఫిల్మ్ సంబంధించి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం కూడా ఈ ఛానల్ అనేది ఉపయోగపడేది. సో ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుంది, నా యొక్క ఛానల్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ సంబంధించిన వచ్చిన సబ్స్క్రైబర్లకి స్టోరీ తీస్తాం, ఛానల్లో పెడతాం, చూస్తారు, లైక్స్ కొడతారు, బ్యాడో గుడ్డో కామెంట్స్ పెడతారు. ఓకే, అయితే ఫిల్మ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనే వాళ్ళకి నా ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తానండి. సో నా ఐడియాలు ఇవి పెద్ద పెద్ద ఐడియాలు ఏం కాదు, అందరికి తెలిసినాయి. చాలామంది యూట్యూబర్స్ కూడా చాలామంది చెప్తూనే ఉన్నారు. సో ఆ చెప్పిన వాటిలలో కూడా నేను ఒకరిని, నాకేదో అంత తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు. జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకే మీతో చెప్పాలని ఇది నా కోసమే చేసుకునే వీడియో. ఎందుకంటే ఎవరికో నేర్పియాలి, ఎవరికో చేయాలి అని కాదు. సో నాకు తెలిసిన నాకు కొంత స్కిల్ అనేది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అవుతుంది కాబట్టి, సో అది తెలుసుకుంటారని నేను జస్ట్ చెప్తున్నా. ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్తో నేను వాళ్ళని ఫోర్స్ ఏం చేయట్లేదు. సో మీరు నచ్చితే చూడండి, లేకుంటే లేదు. సో ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం. ఒక డైరెక్టర్స్కి మెయిన్ కావాల్సింది, మిడిల్ క్లాస్ పర్సన్ గురించి మాట్లాడుతున్న డైరెక్టర్ అంటే, తను అనుకున్న స్టోరీ, తను అనుకున్న విజన్తో ఒకరికి ఆడియన్స్కి చూపించుకోవాలి. సో ఒక డైరెక్టర్కి తన పేరు అనేది అక్కడ విజువల్ అవుతూ, సో ఆ స్టోరీని తనకు నచ్చినట్టుగా తన వే ఆఫ్ థాట్తో ఒక స్టోరీని అనేది వీడియోగా కన్వర్ట్ చేసి ఆడియన్స్కి చూపించాలని ఒక డైరెక్టర్ అనేది ఉంటుంది. సో దానికోసం వాడు ఏం చేస్తాడు? 2 వేస్. ఒకటేమో సినిమాస్లో అసిస్టెంట్గా ప్రయత్నించి కొన్ని సంవత్సరాలు అలా గడిపి ఆ పని అనేది నేర్చుకొని, ప్రొడ్యూసర్ని వెతుక్కొని, కథ చెప్పుకొని ఒకరోజు సక్సెస్ అవుతాడు. ఈ ఒక ప్రాసెస్. నా ప్రాసెస్ ఏంటంటే, మనకున్న టెక్నాలజీ ఏముంది, మనం ఫస్ట్ చెప్పిన సైడ్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకొని ఎప్పటికో సక్సెస్ అవ్వటం కంటే, ఉన్న టైంలో ఆ టైంని ఎంజాయ్ చేస్తూ, సక్సెస్ కాదండి మెయిన్ ప్రాసెస్లో, మనం చేసే పనికి సక్సెస్ కాదు మెయిన్, మనం చేసే పనిలో ఉన్నావా లేదా, ఇది మెయిన్ కాన్సెప్ట్.
సో నేనేం చెప్తున్నానంటే నా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఒక డైరెక్టరు తను అనుకున్న స్టోరీ తీయాలి. సో తీయాలంటే ప్రొడ్యూసర్ కావాలి. ఇప్పుడున్న టెక్నాలజీలో మనకు ఒక మీడియం అనేది ఉంది. సో యూట్యూబ్ నుంచి మెయిన్గా మనకు కావాల్సింది మన వీడియో అనేది ఆడియన్స్కి చూపించుకోవటం. సో ఆ డైరెక్టర్ అయినా తను అనుకున్న స్టోరీని ఆడియన్స్కి చూపించాలనే తీస్తాడు. సో నేను కూడా చెప్పేది ఏంటంటే, యంగ్ ఫిల్మ్ మేకర్స్కి తను అనుకున్న స్టోరీ తక్కువ బడ్జెట్లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేసుకొని తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో యాక్టింగ్ చేయించుకొని తక్కువ బడ్జెట్లోనే ఆ స్టోరీ తీయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ తయారు చేసుకొని చిన్నపాటి స్టోరీ అనుకొని దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకొని ఆ యూట్యూబ్ నుంచి వచ్చిన సబ్స్క్రైబర్లతో, సో నా కంటెంట్ మెయిన్ థీమ్ కూడా ఇదే, ఆ యూట్యూబ్లో సక్సెస్ అయ్యి ఆ యూట్యూబ్ నుంచి వచ్చే రెమ్యునరేషన్తో ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్ ఇంకొంచెం తక్కువ బడ్జెట్తో లేడీ యాక్టర్స్ని తెచ్చుకొని అలా యూట్యూబ్లో వచ్చే రెమ్యునరేషన్తో తను అనుకున్న పనిలో ఇష్టంగా టైం వేస్ట్ కాకుండా పని జరుగుతూనే ఇలా ప్రాసెస్లో వెళ్ళిపోవడం. సో ఇది మెయిన్గా నా ప్రాసెస్ ఇలా ఉంటుంది అనమాట. సో నా కంటెంట్లు కూడా చెప్తున్నా ముందే, నా యూట్యూబ్ కంటెంట్ ఇది. సో నా ఛానల్లో ఎవరికైనా అవకాశం ఉందా అంటే తన స్టోరీస్ చెప్పుకోవటం కానీ యాక్టింగ్ చేయాలని ఉన్నా, ఫర్ సపోజ్ ఒక రైటర్ అంటాడు, ఓకే అది వదిలేండి. సో మెయిన్ నేను చెప్పేది ఏంటంటే, నా ఛానల్లో మీ స్టోరీస్ కూడా తక్కువ బడ్జెట్ స్టోరీస్, కేవలం ఒక 4-5 నిమిషాల స్టోరీస్ ఏమైనా ఉంటే, అవి కూడా లేడీ యాక్టర్స్ లేకుండా, ఒక లేడీ యాక్టర్ యాక్టింగ్ చేయాలంటే మ్యాక్సిమం 1 డేకి 4,000 నుంచి 5,000 ఉంటుంది. అలానే వాళ్ళ ఫుడ్ బెడ్ మొత్తం మెయింటైన్ చేసేసరికి వాచిపోయింది. సో తక్కువ బడ్జెట్లో మనీ ఉండవు కాబట్టి ఉన్న డబ్బులు వేస్ట్ చేసుకోకుండా తెలివిగా యూట్యూబ్లో మనం అనుకున్న స్టోరీ తక్కువ బడ్జెట్తో తీయాలి. అది మన తక్కువ కంటెంట్ ఉన్న స్టోరీ రాసుకోవాలి. అట్లాంటి కంటెంట్ మీ దగ్గర ఉంటే, రైటర్స్కి చెప్పేది ఏంటంటే, మీ దగ్గర 4-5 నిమిషాల్లో తక్కువ యాక్టర్స్తో, తక్కువ కంటెంట్, తక్కువ యాక్టర్స్తో మీ దగ్గర మంచి స్టోరీ, ఒక ఎమోషనల్ కానీ ఒక హారర్ కానీ ఏ ఎమోషన్తో ఉన్న స్టోరీ అయినా సరే, ఎనీ జోనర్ ఆఫ్ ఎమోషన్స్ యూ హ్యావ్, ఆ స్టోరీ కానీ మీ దగ్గర ఉంటే నా ఇన్స్టా ఐడి లింక్ మీ డిస్క్రిప్షన్లో ఇస్తా. అందులో నాకు మెసేజ్ చేసినట్లయితే, ఆ స్టోరీ నాకు పంపించినట్లయితే, సో మీతో నేను మాట్లాడి ఆ స్టోరీని మీతో నేను డిస్కషన్ చేసి చేస్తాను. సో ఆ స్టోరీ కానీ నచ్చినట్లయితే మీ పేరు, మీ యొక్క ఫోటో ఆ వీడియో మీద డిస్ప్లే చేసి నెక్స్ట్ కూడా మీతోనే టైఅప్ అయ్యి అలా మన యొక్క ఈ జోన్ అందరూ కూడా కలిసి ఒక్కొక్కరు ఒక్కో స్కిల్తో మనం చేసుకునే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే యాక్టర్స్. సో యాక్టర్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇలా అందరి స్టోరీస్ కానీ, నా స్టోరీస్ కానీ, తక్కువ బడ్జెట్తో ఉన్న స్టోరీస్ కానీ, ఇవన్నీ కూడా మీతో ఈ యూట్యూబ్ ఛానల్లో మేము చెప్తాం ఆ స్టోరీ. సో ఆ స్టోరీ మీకు నచ్చినట్లయితే, సో ఆ స్టోరీ మీకు చేయాలని ఉంటే, సేమ్ ఇన్స్టాగ్రామ్లో నా లింక్ ఉంటుంది, అందులో మీరు మెసేజ్ చేసినట్లయితే ఆ స్టోరీకి, ఆ జోన్కి నేను సరిపోతాను, సో నేను యాక్టింగ్ చేయగలుగుతాను, నాకు మీ ఫొటోస్, మీ యొక్క డీటెయిల్స్ నాకు ఇచ్చినట్లయితే ఆ స్టోరీకి మీరు సరిపోతారా నేను ఐడెంటిఫై చేస్తే, సో ఆ స్టోరీ మీతో తీయడానికి అవకాశం ఉంటుంది. సో మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, నా యూట్యూబ్ ఛానల్లో మెయిన్గా ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఆన్ ఫిల్మ్ మేకింగ్, దీని మీద ఆధారపడి నా యూట్యూబ్ ఛానల్ అనేది రన్ అవుతూ ఉంటుంది.
సో ఈ కంటెంట్ మీకు కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి అండ్ అలానే ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి నాకు ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అన్ని ఛానల్ కూడా చాలా వరకు ఫిల్మ్ మేకింగ్ గురించి తెలుగులో చెప్పే వాళ్ళు ఎవరు లేరు. సో నేను తక్కువ బడ్జెట్లో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ తను అనుకున్నది చేసే విధంగా నాకు తెలిసిన స్కిల్స్తో మీకు చెప్పాలని నేను ఒక లైవ్ అయితే చేస్తున్నా. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్లయితే సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అన్ని ఛానల్స్ కూడా ఏం చెప్తామని ఉంటాయంటే తెలుగు ఛానల్స్, మన తెలుగు కమ్యూనిటీల గురించి చెప్తున్నా. చాలా వరకు ఫిలిం మేకింగ్ గురించి ఎక్కువ బడ్జెట్ ఉన్న ఐడియాస్, అంత బడ్జెట్ ఉన్న వాళ్ళైతే ఇప్పుడు ఒక కెమెరా కొనాలని ఐడియా ఇస్తారు. మ్యాక్సిమం అది 60-70 వేలు ఉంటుంది. దానికి ఒక గింబలు, లైటింగ్ సెటప్ ఒక 20 వేలు. సో ఇలా బడ్జెట్తో కూడుకున్న ఐడియాస్ ఇచ్చినా కానీ సో ఆ స్కిల్ అనేది నేర్చుకుంటాం తప్పితే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేం. సో మన స్టోరీ అనేది ప్రస్తుతం తీయాలంటే తక్కువ బడ్జెట్లో ఉన్న ఐడియాస్తోనే మన స్టోరీ తీసే విధంగా వెళ్ళాలి. సో ఇది నా ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో థ్యాంక్ యూ. కుదిరితే ఇంకా ఇన్ఫర్మేటివ్ గురించి నేను నెక్స్ట్ లైవ్లో చెప్తాను, లేకుంటే వీడియోస్ కూడా చేస్తాను. సో నా ఛానల్ యొక్క మెయిన్ తక్కువ బడ్జెట్లో ఎలా తీయాలి, ఎలా రైటింగ్ రాసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా యాక్టర్స్ని తెచ్చుకోవాలి, ఇలా అన్ని జోనర్లు కూడా అందరికీ ఉపయోగపడే విధంగా ఫిలిం మేకింగ్ గురించి వీడియోస్ అయితే నా ఛానల్లో చేస్తూ ఉంటాను. సో మీ నుంచి కూడా నాకు సపోర్ట్ ఇచ్చినట్లయితే ఎంతో సంతోషం. థ్యాంక్ యూ.